ఇశ్రాయేలు మాకు రాజు కావాలి అని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేసి దైవచిత్త ప్రకారం నియమించినటువంటి రాజు పేరు సౌలు. రాజు పేరు సౌలు. ఈ సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు అయ్యాడు. ఇతని ఆరంభం చాలా పరాక్రమంగా ఉంది. చాలా ఫోర్స్గా ఇతను పని మొదలు పెట్టాడు. దేనికి జడవలేదు, భయపడలేదు. సమూయేలు ఇతనిని రాజుగా ఏర్పరిచి అభిషేకం చేసి లైన్లోకి దించిన తర్వాత చాలా పరాక్రమాన్ని చూపించాడు. తర్వాత రాను మనోడికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చింది అన్న ఆలోచన మర్చిపోయి జనులు నేనేమాత్రం అభ్యంతరంగా వ్యవహరిస్తే జనులు నాకు ఎక్కడ దూరం అవుతారో అని ప్రజల ఇష్టాలు నెరవేర్చటం, ప్రజలకు భయపడటం, ప్రజల ఆలోచన చేయటం అనే వాటిలోకి వచ్చేసాడు మనోడు. ఒక రాజు దైవ ప్రవక్త ఏది చెబుతాడో దాన్ని బట్టి తను ప్రయాణం చేయాలి. ఎందుకంటే దైవ చిత్తం ప్రవక్త ద్వారా దేవుడు రాజుకు తెలియజేస్తాడు. దాన్ని అనుసరించి రాజు ప్రజల్ని పరిపాలించాలి. ఇది రూల్, దేవుని చట్టం. కానీ ఇక్కడ సౌలు పరిస్థితి ఎలా అయిందంటే, స్టార్టింగ్లో అతను అంతే చేశాడు, కానీ తర్వాత అతని మైండ్ మారింది. ఈ ప్రజల్ని, ఈ సింహాసనాన్ని, ఈ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, ఈ సమస్తాన్ని నాకు అనుగ్రహించింది దేవుడు. నేను నిరంతరం దేవుని మాటనే లక్ష్య పెట్టాలి కానీ మనుషులను లక్ష్య పెట్టకూడదు. అలాగని మనుషులు ఎదుట ఎట్టబడితే అట్లా ఉండాలని కాదు, కానీ ముందు దేవునికి అభ్యంతరం కలగకుండా అదే టైంలో మనుషులను కూడా జనరంజకంగా పరిపాలించడానికి రెండు విధాలు కూడా నేను జాగరూకుడై ఉండాలి. ఒకవేళ ఇద్దరిలో ఎవరికి నేను భయపడాల్సి వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే దేవునికే భయపడాలి తప్ప నరులకు భయపడకూడదు అనే ఒక స్థిర తీర్మానం అనేది ఒక రాజు కలిగి ఉండాలి. ఎందుకంటే సమస్తాన్ని నాకు ఇచ్చినవాడు దేవుడు, ప్రజలు కాదు. ఇశ్రాయేలు సర్వ సమాజము చెప్పారా సౌలు మాకు రాజుగా కావాలని? ఎవరన్నా అడిగారా? ఎవరు అడగల. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఇతను గాడిదలను వెతుక్కోవటానికి పోయాడు ఈ సౌలు అనేవాడు. ఈ గాడిదలను వెతుక్కోవటానికి పోయినోడిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి సమూయేలు చేత అభిషేకం చేయించాడు. అప్పటి నుంచి ఈయనగా రాజుగా మొదలుపెట్టాడు జీవితాన్ని. కాబట్టి ఇతని గాడిదల చుట్టూ గాడిదలను వెతుక్కుంటా తిరిగేవాడిని తీసుకొచ్చి రాజును చేసింది ప్రజలు కాదు. ప్రజలకు అసలు ఇతను తెలియదు, దేవునికి తెలుసు. తీసుకొచ్చి నిలబెట్టాడు. స్టార్టింగ్లో దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి మహాపరాక్రమాన్ని వెళ్ళబుచ్చిన ఇతను తర్వాత దేవుని దయ పక్కన పెట్టి, దేవునికి భయపడటం పక్కన పెట్టి, జనులకు భయపడి జనుల దయ కోరటం అనేది మొదలుపెట్టాడు. ఇక జనులకు భయపడటం మొదలు పెడితే ఇక దేవుడు వెళ్తాడా, రాజుగారిని జనం వెళ్తారా? చెప్పండి, ఎవరు వెళ్తారు? జనాలకు భయపడితే జనం వెళ్ళటం మొదలు పెడతారు. దేవునికి భయపడితే దేవుడు వ్యక్తిని ఏలతాడు. కానీ మనోడు ఏం చేశాడు? నేను ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే, ఎక్కడన్నా వాళ్ళు చేసేదాన్ని వద్దు అంటే, వాళ్ళకి అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా నా పోస్ట్ ఊస్టింగ్ అయిపోతుంది అన్న మెట్లుకు వచ్చేసాడు మనోడు. ఎందుకు? ఈ రాజుగా జీవితం బాగుంది, భోగం బాగుంది, జనాల భజన బాగుంది, జేజేలు బాగున్నాయి, ఇదంతా విలాసవంతమైన జీవితంగా ఉంది. మళ్ళీ ఈ ప్లేస్ పోగొట్టుకుంటే మళ్ళీ గాడిదలు ఏడ కాసుకుందాం. స్తోత్రం. ఎందుకు వచ్చిన గొడవ? ఏదో ఇక వాళ్ళు నందంటే నంది, పందంటే పందంటే సరిపోయింది, మనకి ఎందుకు గొడవ అని దేవుని పక్షంగా పని మొదలుపెట్టి ఇక జనుల పక్షం అయిపోయాడు. ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడంటే ఏదో అయిపోయింది. ఇప్పుడు చివరికి భయపడటం, జడవటం అనేవి ఇతని లైఫ్లోకి ఎంటర్ అయినాయి. ఒక రాజుకి ఏది ఉండకూడదో అది వచ్చేసింది ఇతనికి.
ఎప్పుడైతే దేవునికి భయపడటం మానేసి ప్రజలకు భయపడటం లేక పరిస్థితులకు భయపడటం ఒక మనిషి మొదలు పెడతాడో ఇక వాడిని లేవకుండా దొక్కుతాడు సైతాను. మళ్ళీ చెప్తా ఈ డైలాగ్. ఎప్పుడైతే ఒకడు దేవునికి భయపడటం మానేసి జనులకు పరిస్థితులకు భయపడటం మొదలుపెట్టాడో ఇక వాడిని లేవకుండా తొక్కుతాడు సైతాను. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నిరంతరం దేవునికే భయపడుట అనే దాన్ని సాధన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా, ఇంకోసారి చెప్పు. నిరంతరం దేన్ని సాధన చేయాలి? దేవునికి భయపడుట, దేవుని మాటే వినుట, దేవునికే లోబడుట, దేవుని ఘనతనే కోరుకొనుట అనే దాన్నే సాధన చేయాలి. ఇక అప్పుడు సైతాను గాడికి ఇక మన మీద ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాడు ఏదన్నా ప్రలోభం పెట్టడానికి, ఏదన్నా భయపెట్టడానికి, ఏదన్నా ఎర్ర చూపించడానికి దేన్ని లెక్క చేయడు, దేనికి భయపడ్డు. అమ్మో నేను ఇలా అంటే జనం పోతారేమో అని వీడు భయపడ్డాడు అనుకో, ఇక జనాల వైపు నుంచి వీడిని శోధించడం మొదలు పెడతాడు. అమ్మో ఈ పరిస్థితులు వచ్చి నేనేమన్నా తేడా పడతానేమో అని వీడు భయపడే రకం అనుకో, రైట్, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి పరిస్థితులను చుట్టుముట్టేసి ఈయన కూర్చోబెడతాడు. వీడు దేన్ని లెక్క చేయకుండా అన్నిటికీ తెగించి కూర్చున్నాడు అనుకో, ఒక దేవుడికి తప్ప నేను దేన్ని లెక్క చేయను, దేనికి భయపడనని మొండాడు అనుకో, ఇంకేం చూపించి భయపెడతాడు? అర్థమైతే ప్రభువుకు స్తోత్రం చెప్పు. దేని లెక్క చేయడుగా. జనాలు నిన్ను పక్కన పెడతాడంటే ఉంటే ఉన్నారు, ఊడితే ఊడారు. ఏంటంటే వాళ్ళ నాకు ఈ పరిస్థితులు నిన్ను ముంచేస్తాయేమంటే ముంచేయని. పరిస్థితులు ముంచేస్తే నా దేవుడు ఏం చేతగానోడా? ఆయనకి తెలియని పరిస్థితి ఏదో వచ్చింది నాకు. ఆయనకి తెలియకుండా ఏదో వచ్చింది, నా తలుపు ఏది తట్టిద్ది? ఏదొచ్చిందో ముందు అక్కడ తలుపు తట్టి ఇక్కడ రావాలా? ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఏ వ్యాధి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కలతైనా, కష్టమైన వేదనైనా, ఏదైనా పరలోకము నుండి నాకు అనుగ్రహింపబడితే తప్ప ఏది నా తలుపు తట్టదు. కాబట్టి అన్నిటి మీద సర్వాధికారి దేవుడని నాకు తెలుసు. దేవుడు నాకు కలిగే మేలుల విషయంలోనే సర్వాధికారి కాదు, నాకు ఎదురవుతున్న కీడుల విషయంలో కూడా ఆయన అధికారే, సర్వాధికారే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కీడుగా నాకేదన్నా పరిణమిస్తే దాన్ని సహా నా కొరకు మేలుగా మార్చగల సత్తా ఆయనకుంది అని నేను ఎరుగుదును. కాబట్టి నేనేం భయపడను. రాని చూద్దాం, అది కూడా తెలుద్దాం. ఏంది భయపడి గడగడగడగడలాడితే ఒక్క సమస్యకు మనం కృంగి వాడికి కనపడ్డామంటే ఇక అది ఆ టైపు 100 వస్తాయి. అంత సాలిపురిగేవాడు, సాలిపురుగు టైప్ అన్నమాట. సాలీడు అంటాం కదా, సాలీడు ఏం చేసేది తెలుసా? ఒక వల అల్లిద్ది, ఆ వల పోగులు పోగులుగా అల్లిద్ది, పూర్తిగా మొత్తం జిగురేయదు. ఆ జిగురు దారాలన్నీ ఒక్కొక్కటి అల్లుకుంటా వచ్చేది. ఎంతమంది చూశారు? చూడండి కాస్త చేమల్ని, దోమల్ని, సాలిపురుగుల్ని కూడా చూడండి. దారాలు ఒక జల్లెడలాగా అల్లిద్ది. మొత్తం ప్యాక్ చేసిద్దా లేకపోతే జల్లెడలాగా అల్లిద్దా? మొత్తం ప్యాక్ చేసే అంత జిగురు అది ఉత్పత్తి చేయాలంటే ముందు అది వచ్చిద్ది. అందుకని దారాల మాదిరి అల్లిద్ది నీట్గా. ఏదన్నా ఒక పురుగు టచ్ అయితే దానికి అన్ని దారాలకు తగలదు, ఏదో ఒక దారానికి తగిలిద్ది. అంటే ఏదన్నా ఒక పురుగుకి ఫస్ట్ టచ్ అయ్యే జిగురు దారం అనేది ఒకటే, 100 కాదు. ఆ ఒకటి టచ్ అయినప్పుడు ఇది ఈజీగా దులిపేసుకొని వదిలించుకుంటే ఇంకా దాని జోలికి రాదు అది. ఆ ఒక్కటి టచ్ అవ్వగానే వెంటనే దానికి అతుక్కొని అయ్యో టచ్ అయింది, ఏంది నాకు ఇది టచ్ అయింది, అయ్యో 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 అందనుకో, సిస్టర్ డోంట్ వరీ, నేనున్నాగా, నేనున్నా అని సర్రమని వచ్చేసి అక్కడికి. అంతకుముందు ఒకటే కదా దారం తగిలిందే,
ఇక దీని దగ్గర ఉన్న జిగురు దారం అంతా దానికి చుట్టేస్తూ ఉంటుంది. ఇక అంటే ఒకదానికి మనం కదిలామంటే అలాంటివి 100 వచ్చి పడతాయి. ఒక్కదానికి మనం తొణికామంటే అట్లాంటివి 100 వచ్చి పడతాయి. దారం తగిలిందా, తగిలితే ఏందంట అని తులిపోయానుగా పురుగు పక్కకు పడిపోద్ది. దారానికి తగిలి కొట్టుమిట్టాడుతున్నంత వరకే అది వచ్చి అటాక్ చేసిద్ది. దారం తగిలిన దాన్ని దులిపేసుకొని కింద పడింది అనుకో, ఇంకది రాలేదు. అర్థమైందా? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. ఓకే, అంటే మీ మాట కూడా నేనే చెప్పేసుకుంటున్నాను, మీరు చెప్తే నాకు వినపడదు కాబట్టి. ఎప్పుడైతే జనాలకు భయపడటం మొదలు పెట్టాడో ఇక మనోడి పరిస్థితులన్నీ కూడా భయపెట్టే పరిస్థితులు స్టార్ట్ అయినాయి. అంతకుముందు మనోడు రన్నింగ్లోకి రాగానే మనోడి దెబ్బ అంటే మొత్తం అన్ని దేశాలకు కూడా కదలికి వచ్చేసింది. ఇశ్రాయేలు మీద సౌలు రాజు అయ్యాడంట, 7 అడుగుల పొడుగంట అని. దేవుడు అందరికీ ఇతని పేరు వింటే భయం కలిగేటట్టు చేశాడు, దేవుడు చేశాడు. ఎప్పుడైతే ఇక మనోడు దేవుని మాట వినకుండా జనాల మాట విని జనాల సంతోషం కోసం జనాలకు దాసుడు అయిపోయాడో, ఇక దేవుడు ఇతన్ని పక్కన పెడదామని ఫిక్స్ అయిపోయాడు. ఇక ఇతనికి పరిస్థితులన్నీ కూడా ఆపోజిట్ వచ్చేస్తున్నాయి. బలమైన సైన్యాన్ని వేసుకొని ఫిలిస్తీన్లు వచ్చి పడ్డారు. వాళ్ళు చూడు ఎట్ట వెతుక్కున్నారో. సౌలు రాజు అందరికంటే పొడుగు కదా, అందరూ 6 అడుగులు ఉంటే సౌలు 7 అడుగులు ఉంటాడు, అంటే అందరి మీద అడుగు ఎత్తు. మరి సౌలు మీద యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సౌలు కంటే కూడా ఎత్తుళ్ళని దేవులు ఆడుకున్నారు. స్తోత్రం. అందరికంటే ఎత్తు సౌలు ఉంటాడు కాబట్టి సౌలును చూసి మన ఫిలిస్తీన్లు ఎక్కడ భయపడతారో అని, ఏం భయపడకండి రా, మన దగ్గర కూడా అంతకంటే పొడుగోళ్ళు ఉన్నారు, ఏం పర్వాలేదు అంటే. గొలియాత్ అనేవాడు సవాల్ విసురుతుంది ఎవరికో తెలుసా? సైన్యానికి కాదు, రాజుకే సవాల్ విసురుతున్నాడు. ఆ ఎత్తరైన మనిషిని తీసుకొచ్చుకున్నారు, ఒకడిని కాదు వాళ్ళు 5గురిని తెచ్చారు. సౌలు ఒకడే 7 అడుగులు అయితే వాళ్ళు ఏకంగా 10 నుంచి 11 అడుగులు ఎత్తు వాళ్ళని, రాక్షసులు లాంటి వాళ్ళని దేవులాడికి వచ్చుకున్నారు. మరి మీరు యుద్ధం చేసినా చేయకపోయినా, మీ పర్సనాలిటీకి తగ్గట్టు మీకు బ్రెయిన్ ఉన్నా లేకపోయినా మీరు ఆకారాలు కనపడండిరా, మీ ఆకారాలు చూపించి మేము వాళ్ళని వైనం చేస్తాం అన్నట్టుగా ఈ భారీ కాయల్ని 5గురు ఏరకొచ్చుకున్నారు. బాగా వినండి, సీరియస్ మ్యాటరు. స్తోత్రం చెప్పండి అందరూ. తీసుకొచ్చుకొని సైన్యంలో పెట్టుకున్నారు. మధ్యలో లోయ ఉంది, ఆ పక్క పర్వతం, ఈ పక్క పర్వతం. ఈ పక్క ఫిలిస్తీన్ల దండు దిగింది, ఈ పక్క ఇశ్రాయేలీల దండు దిగింది. వాళ్ళు పంక్తులు తీర్చి యుద్ధానికి సిద్ధమైపోయారు. వీళ్ళు ఇశ్రాయేలు సైన్యం. అటుపక్క ఫిలిస్తీన్లోంచి వీడు ముందుకొచ్చాడు. ముందుకొచ్చి, ఏమయ్యా యుద్ధం జరగాల్సిందేనా, మీరు మేమిద్దరం కలిసి అందరం కొట్టుకు సావాల్సిందేనా, అంత అవసరం ఏముంది? మీలో వీరుడు ఎవడైనా ఒకడుంటే ముందుకొచ్చి నాతో తలపడమను. ఇంతమందిని మీరు కొట్టి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లే. నన్ను గెలిచి నన్ను చంపితే మా వాళ్ళంతా మీకు దాసులు అవుతారు. లేదు మీ వాడిని నేను వేసాను అనుకో, ఇక మీరు మాకు దాసులై నేను చెప్పినట్టు చేయాలి. ఇక అందరం కలిసి కొట్టుకు సావటం ఎందుకు? ఇది మా వాళ్ళలోంచి నేను ముందుకు వచ్చా, మీ వాళ్ళలో నుంచి ఒకరిని ముందుకు రమ్మను అని వాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇశ్రాయేలు సైన్యం అంతా పంక్తులు తీర్చైతే నిలబడి జేజేలు కొడుతున్నారు, కానీ ముందుకు పోవడానికి ఒకటి కూడా ధైర్యం చాల. ఎందుకు ధైర్యం చాలేదో తెలుసా? ధైర్యం చేయాల్సిన వాడు ధైర్యం చేయలే. బహుగా జడిసిరి బహుభీతులైరి సౌలును. 11వ వచనం, 17-11. ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి.
భీతులు అంటే భయక్రాంతులైపోయారు, బాగా భయపడ్డారు. అసలు యుద్ధానికి పోయినప్పుడు రెండు సైన్యాలు ఎదురుపడ్డప్పుడు అసలు ఫస్ట్ లాజిక్ ఏంటంటే, వాళ్ళలో ఒకడు ఇళ్లలో ఒకడు దన్నుకునే కాబట్టి గుంపులు ఎందుకు పోయారు? ఇప్పుడు వాడు అన్నాడు అనుకో, ఒకడు రండిరా మాలోంచి నేను వచ్చాను ఇద్దరం కొట్టుకుందాం అని వాడేదో ఒప్పందాలు చెబితే ఆ ఒప్పందాలు ఎందుకు వినాలి వీళ్ళు? ముందు ఎగబడితే పోయిద్ది కదా. సైన్యం మీరు వచ్చారు, సైన్యం మేము వచ్చాం కాబట్టి యుద్ధం జరగాల్సిందే, ఒకడొకడు పోట్లాడటం కాదు. అందరం కలిసి ఫైట్ చేద్దాం చలో అంటే అయిపోతుండే. కానీ అలాగా వాళ్ళు ముందుకెళ్ళాల. ఒకటి ఎవరు? సౌల్ బ్యాచ్. ఎందుకంటే సౌలుకే ఏం చేయాలో అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు అంటే, రాజుగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు తను ఏదైనా ఒక నిర్ణయం చేయడానికి తనకి స్వేచ్ఛ ఉండింది. అడుగేశాడు, ఏది చేయాలనుకుంటే అది చేశాడు, ఏది వద్దనుకుంటే అది ఆగాడు. ఇప్పుడు ఇతన్ని జనం ఏలటం మొదలుపెట్టారు, జనం ఇతన్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు, జనం ఇతన్ని కమాండ్ చేయటం మొదలుపెట్టారు. జనం చెప్పినట్టు ఇతను వినాల్సి వచ్చింది. ఇక్కడ యుద్ధ సమయంలో కూడా ఇప్పుడు అతనికి గైడెన్సీ లేదు. ఎందుకంటే ప్రవక్త మాట వినలా, ప్రభు మాట వినలా. స్టార్టింగ్లో విన్నాడు, అడుగు ముందుకేసాడు, జనం ఆయన వెంటబడి వచ్చారు, యుద్ధంలో జయాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టాడు, ప్రవక్తని పక్కన పెట్టాడు. జనాల్లారా మీరు చెప్పండి, మీ సంతోషమే నా సంతోషం, మీ ఆనందమే నా ఆనందం, మీరే చెబితే అదే చేస్తాను, మీరే నాకు రాజులు, నేనే మీకు దాసుణ్ణి అన్న మెట్టుకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ యుద్ధ సమయంలో ఇప్పుడు ఇతని గైడెన్సీ లేదు కాబట్టి ఇక జనులు ఏం చెబుతారు? జనులు దడుచుకుంటారు కదా వాడిని చూస్తే, వాళ్ళకేం తెలుసు? గైడెన్సీ లేదు, ధైర్యం చేసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సామాన్యులైన మనుషులకు భయపడటం మొదలుపెట్టినోడు ఆరుమూర్ల జానుడు ఉన్న మనిషికి కూడా భయపడ్డాడు. ఒకవేళ ఆవేశంగా ఎవరన్నా ముందుకు పంపించాడు అనుకో, ఏమన్నా జర్రాన్ని జరిగిందనుకో, జనాలు ఎక్కడొచ్చి నా మీద పడతారో. ఏం చేయాలో పాలుపోలా. అబ్బో వీడేందో ఎంత పొడుగున్నాడు, వీడొచ్చి ఏంట్రా ఈ దాడి, ఈ కేకలేంటి? 40 రోజులు వాడు తిడతానే ఉన్నాడు, వీళ్ళు పడతానే ఉన్నారు. 40 days. ఇశ్రాయేలు సర్వ సైన్యానికి, రాజైన సౌలుకి, అతని సంబంధులకి మొత్తానికి కూడా దేవుడిచ్చిన అవకాశము 40 దినములు. యుద్ధమందు పరాక్రమం కలిగిన వారు, స్పెషల్గా ట్రైనింగ్ పొందిన వారు, వెంట్రుకను ఒకటి ఇట్లా దారం లెక్క వెంట్రుకను గడితే అల్లంత దూరంలో ఉండి చేతిలో ఒడిశాలు పెట్టుకొని గిర్ర తిప్పి కరెక్ట్గా వెంట్రుక కొడితే వెంట్రుక తెగిపోద్ది. అంత గురి కలిగినటువంటి వాళ్ళు 600 కంటే ఎక్కువ మంది ఉన్నారు ఆ సైన్యంలో. అంత పనోళ్ళు. ఇక కత్తి యుద్ధం కానీ, ఈటలు విసరటం కానీ, బల్లెం విసరటం కానీ, విల్లంబులతో బాణాలు వేసే సరుకు కానీ చాలా ఉంది అక్కడ సౌలు సైన్యంలో. కానీ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎవడికి బ్రెయిన్ పనిచేయట్లా. ఎందుకంటే అసలుడికి పని చేయట్లేదు కదా. అసలుడు ఎవరు? నాయకుడికి బ్రెయిన్ పని చేయనప్పుడు ఇక మిగిలిన వాళ్ళు కూడా పని చేయదు. ఆయన ఏం చెబితే చేయాలి వాస్తవంగా వాళ్ళు. కానీ ఇక్కడ వ్యవహారం తిరకాసు అయిపోయింది. వాళ్ళు ఏం చెబితే అది చేసేటట్టు ఈయన తయారయ్యాడు కాబట్టి ఈయనకి బ్రెయిన్ పని చేయట్లా, ఈయనకి పని చేయటం లేదు కాబట్టి వాళ్ళకి పని చేయట్లా. కాబట్టి ఇద్దరు కలిసి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటా, సైన్యమేమో రాజు ముఖం చూడ, రాజేమో సైన్యం ముఖం చూడ, మొత్తం కలిసి తలదించుకోవటం. వాడేమో రోజు వచ్చి తిట్టిపోవటం, వాడి గొడవ, వాడి కేకలు, వాడి హడావుడి 40 రోజులు. ఈ దరిద్రం అంతా దేవుడు చూడటం. ఎవడన్నా ఒకడు బాధ్యత ఎరిగి తెగించేటువంటి వ్యక్తి ఉన్నాడా?
వాడి నోరు ముయించడానికి శౌర్యంతో, పరాక్రమంతో, రోషముతో, అవసరమైతే తనను తాను త్యాగం చేసుకోవటానికి ఇష్టపడే యోధుడు ఎవడైనా ఉన్నాడా అని 40 రోజులు ఎదురు చూశాడు దేవుడు. లేడు, ఒక్కడు కూడా లేడు. కేకలు వేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, మెల్లకుండా ఎవడు గుడారంలో వాడు కూర్చుంటున్నారు. శుభ్రంగా రోజు కాసిన రొట్టెలు తింటున్నారు, మెల్లకుండా కూర్చుంటున్నారు. అట్లా జరుగుతుంది ఆ తంతు. అందరి గుండెల్లో భయం 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 భయం. అప్పుడు ఇక యెషయితో మాట్లాడుతున్నాడు దేవుడు. యెషయికి ఒక ప్రేరణ కలిగింది. యెషయి కుమారులు యుద్ధానికి పోయారు. అసలు యుద్ధం జరిగిందో లేదో తెలియదు. కాబట్టి యుద్ధ సమాచారం తెలుసుకో, యుద్ధంలో ఉన్న మీ అన్నలకి ఆహార పదార్థాలు ఇవ్వు అని యుద్ధ రంగానికి తన ఆఖరి కుమారుణ్ణి పంపాలన్న ఆలోచన కలిగింది. అతడు వాస్తవంగా గొర్రెలు కాసుకునేవాడు. అతన్ని పిలిపించాడు. అతని పేరు దావీదు, మీకు తెలుసు. అయినా దావీదు, అన్నయ్యోళ్ళు పోయారా, మరి యుద్ధం జరిగిందా ఆగిందా ఏ సంగతి తెలియదు. ఇక్కడ మీరు గమనించాల్సిన గమనిక ఏంటంటే, ఈ సన్నివేశం జరగటానికి ముందు కొంతకాలం క్రితం తన అన్నల ఎదుట ఈ దావీదు అనేవాడు ప్రత్యేకముగా అభిషేకం పొందాడు. ప్రవక్తయగు సమూయేలు చేత తైలము ప్రోక్షింపబడి ఇతడు దేవుని ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఈ దావీదు. అభిషిక్తుడు అయినప్పటికీ కూడా, వినండి, తన మీద దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తున్నప్పటికీ కూడా, ఆత్మానుసారి అయినప్పటికీ కూడా, ఆత్మవశుడైనప్పటికీ కూడా అతడు యుద్ధ భూమికి వెళ్ళలేదు. అతడు తను చేసుకునే పనిలోనే తను ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతడు అభిషేకింపబడ్డ పాత్రే అయినా అతడు యుద్ధ భూమికి వెళ్ళలా. దానికి కారణం మీరు గ్రహించాలి. ఏంటంటే, ఇక్కడ రాజుగా సమూయేలైతే ఇతన్ని అభిషేకం చేశాడు, కానీ అతని ఓన్ ఫ్యామిలీ, ఆ సమాజం, తన తోటి వారు ఎవ్వరూ కూడా అతన్ని రాజుగా అంగీకరించలేదు. ఫస్ట్ వాళ్ళ ఫాదరే అంగీకరించలా. ప్రవక్త వచ్చి, ఇదిగో ఇతన్ని దేవుడు కోరుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి ఇతన్ని దేవుడు కోరుకున్నాడు అని వాళ్ళ నాన్నకు చెప్పాడా లేదా? మీరు నోరు తెరిచి చెప్పండి. వాళ్ళ అన్నలకు చెప్పాడా లేదా? అంత మాత్రమే కాకుండా అతనికి నమ్మకస్తులైనటువంటి వ్యక్తులకు కూడా ఈ విషయం తెలుసా లేదా? పెద్దగా చెప్పాలి. దాదాపు బెత్లెహేమ్ అంతా టామ్ టామ్ అయింది. ఎవరికి వాళ్ళు మిన్నకుండిపోయారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. మరి అప్పుడు యుద్ధ రంగానికి దేవుడు అభిషేకించిన వాడిని పంపాలా, లేకపోతే దేవుడు కొనని వాళ్ళని పంపాలా? యెషయి పెద్దగా చెప్పాలి. అంతమందిలో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో అతన్ని పంపితే చాలు. ఆ ఒక్కడనేమో ఏదో అభిషేకం అయిపోయింది, ఆయన వచ్చేదో పైన తైలం పోసాడు, ఇక నుంచి నేను రాజునని ఓవర్ యాక్షన్ చేస్తే పగిలిపోద్ది, గొర్రెలకు పో అన్న పరిస్థితి వచ్చింది. స్తోత్రం. ఏం చేయాలి? సరే, ఏమైంది? ఇప్పుడు ఆయన తైలం పోస్తే నేనేమన్నా కత్తి తీసుకొని పోయి నేను రాజునని అనేది ఏంటి? చెప్పు తండ్రి, ఏం చేయమంటావు అన్నాడు. పోయి గొర్రెలే గాయరా అన్నాడు. మరి ఇప్పుడు నేను రాజుగా అంటే మరి నీకు ఆ ట్రైనింగ్లో అవి గట్రా అవసరం కదరా? సరే, నువ్వు యుద్ధం చేయకపోయినా అన్నయ్యళ్ళతో వెళ్ళు, వాళ్ళు చేస్తారు, నువ్వు చూడన్నా అనాలా? ఆ యుద్ధ వాతావరణం, ఆ క్లైమేట్ అంతా కూడా నీకు అవగాహన ఉండాలి. కుమారుడా, వెళ్ళు నాయన అన్నయ్యలతో, మరి దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా, ఇక నువ్వు చిన్నగా అనుభవం పొందురా అనాలి కదా. అసలు యెషయికే నమ్మకం లేదు. ఈడేంది, రాజేంది, ఆయన ఏదో వచ్చి తైలం పోసాడని నీకు ఏడ నమ్ముదాం లేకరే, నువ్వు గొర్రెలకేవు. అన్నయ్యోళ్ళు కూడా ఏమని ఉంటారు? యుద్ధ భూమిలో పెద్దోడు ఏమన్నాడో ఇక్కడ కూడా అదే అని ఉంటాడు. ఒకవేళ యెషయి, అయ్య బాబు, చిన్నోడిని మరి ప్రవక్త వచ్చి అభిషేకం చేశాడు కదా, ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు వీడిని కోరుకున్నాడని, మీతో పాటు తీసుకెళ్ళండి రా, కాస్త అనుభవం పొందుతాడు అని ఒకవేళ తండ్రిగా అంటే, పెద్దోడు ఏమని ఉంటాడు?
నీకేం బుర్ర పాడైందా? అదేమన్నా పొలం కోత అనుకుంటున్నావేంది? యుద్ధభూమి ఎంత భయంకరంగా భీతావాహంగా ఉంటుందో తెలుసా? అక్కడ చావటం చంపటం రెండే ఉంటాయి. వాడికి ఏం తెలుసు? నాన్న? వాడి వయసు ఎంత? వాడి అనుభవం ఎంత? అసలు ఏమి తెలియకపోయినా వీడికి ఎంత అహంకారం, వీడికి ఎంత పొగరు. ఇక్కడే మా మాట సరిగ్గా వినడో. యుద్ధభూమికి వచ్చిన తర్వాత వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి ఏదన్నా అయితే ఎవరినంటావు నువ్వు? ఆయన వచ్చేదో కాస్త నెత్తి మీద తైలం పోసాడు, ఈడేదో అవుతాడని చెప్పి ఆయన చెప్పాడని ఇక నువ్వేదో మమ్మల్ని మాతో పాటు యుద్ధభూమి పంపిస్తే ఈడు అసలు బతుకుతాడు? ఈడు ఉన్నమన్న చాటు ఉంటే రకమేనా? పాప అతను నేను వెళ్తానల్లా, నేను ఉంటానల్లా, అతను నా నిలబెట్టుకొని తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఈయన తీసుకెళ్ళమంటే మామూలుడా, ఈడు అట్లా ఇట్లా ఇట్లా. సరే వద్దులే, పోరా బాబు, పోండి మీరేదో సాధించండి. మరి దావీదును గొర్రెలకే పో. సరే డాడీ, ఓకే. ఆత్మాభిషిక్తుడయ్యాడు, దేవుని చేత ప్రతిష్ఠితుడు అయినప్పటికీ కూడా అతడు తన పనిలో తానున్నాడు. ఈరోజు దేవుని దావీదులు ఇక్కడ ఉన్నారు, లైవ్లో వింటున్నారు, తర్వాత వినబోతున్నారు. దేవుని దావీదులు, దేవుడు వారిని కోరుకున్నాడు. ఆ సంగతి వారికి తెలుసు, వారి చుట్టూ ఉన్న వారికి, వారి సొంత వారికి కూడా తెలుసు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. దేవుని యుద్ధములు చేయడానికి, దేవుని కొరకు జయములు సాధించడానికి దేవుడు వారి ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అట్టివారు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో కూడా ఉన్నారు దేవుని దావీదులు. అయినా ఇప్పుడు తమ పని తాము చేసుకుంటున్నారు సామాన్యుల్లాగా. ఈ అభిషేకం వారి మీదకి వచ్చింది, ఇలా ఆత్మను పొందుకొని ఉన్నారు, శౌర్య పరాక్రమములు కలిగి ఉన్నారు, సాతాను తంత్రములు ఎరిగి వాడిని కొట్టగలిగే దమ్ము ధైర్యం కలిగి ఉన్నారు. అందుకు కావాల్సిన జ్ఞానము కూడా పొందుకొనే ఉన్నారు. అయినా ఏమి తెలియనట్టు పోయి మళ్ళీ వాళ్ళ సొంత పనులు ఏదో ఆ పని ఈ పని చక్కబెట్టుకుంటూనే ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకానొక టైం వచ్చింది, ఆ టైం దేవుడే ముందుకు తీసుకొచ్చాడు.